అతనికి కావాల్సింది గౌరవం, అతనికి దక్కింది అవమానం. అతని చేతిలో ఉన్నది శక్తి, కాని అవకాశం లేదు. అలాంటి ఒక యోధుడి జీవితంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ ఒక్క వ్యక్తి అతని దారినే కాదు, మహాభారతం దారినే మార్చేశాడు. ఆ యోధుడే కర్ణుడు. ఆ వ్యక్తే దుర్యోధనుడు. కర్ణుడు సామాన్యుడు కాదు, అతనిలో అసాధారణ ప్రతిభ ఉంది. కాని సమాజం అతన్ని చూసింది అతని ప్రతిభతో కాదు, అతని జననంతో. ద్రోణాచార్యుల ఆశ్రమంలో అందరి కళ్లలో ఒక్కరే హీరో, అతని అర్జునుడు. అర్జునుడే నా శ్రేష్ఠ శిష్యుడు అనే మాట కర్ణుడి హృదయంలో మొదటి గాయం. కర్ణుడికి ప్రతిభ ఉంది, కాని సూతపుత్రుడు అనే ముద్ర అతన్ని వెనక్కి నెట్టింది. ఒకరోజు రాజసభలో విద్యా ప్రదర్శన జరుగుతున్నది. అర్జునుడు అద్భుతంగా విల్లు విద్య చూపించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు కర్ణుడు ముందుకు వచ్చి అన్నాడు, నేను కూడా ఇవి అన్నీ చేయగలను. కాని సభ అడిగింది ఒక్క ప్రశ్న, నీ వంశమేది అని. సూతపుత్రుడు అనే మాటతోనే అతని అర్హతను తిరస్కరించారు. అర్జునుడి ముందు కర్ణుడు అవమానించబడ్డాడు. అక్కడే పోటీ ద్వేషంగా మారింది. తరువాత ద్రౌపదీ స్వయంవరంలో కర్ణుడు విల్లు ఎత్తగానే సూతపుత్రుడు అర్హుడు కాదు అనే మాట పడుతుంది. అది కర్ణుడి జీవితంలో అతి పెద్ద అవమానం. ఆ సమయంలో అర్జునుడు బ్రాహ్మణ వేషంలో లక్ష్యాన్ని సాధిస్తాడు. కర్ణుడి మనసులో ఒకే భావన మిగిలింది, అతనికి అన్నీ దక్కాయి, నాకు అవమానమే దక్కింది. ఇక్కడే అర్జునుడిపై ద్వేషం పూర్తిగా పండింది. ఈ అవమానాలన్నింటినీ దుర్యోధనుడు ఆయుధంగా మార్చుకున్నాడు. అందరి ముందే దుర్యోధనుడు ఇలా అన్నాడు, కర్ణా, నీ వీరత్వాన్ని చూసి నేను నీకు అంగదేశ రాజ్యాన్ని ఇస్తున్నాను అని. ఒక్క క్షణంలో అవమానం గౌరవంగా మారింది. కర్ణుడు కన్నీళ్లతో దుర్యోధనుడి పాదాలపై పడ్డాడు. నీకోసం నా ప్రాణం కూడా ఇస్తాను మిత్రమా అని అన్నాడు. ఇదే కర్ణుణ్ణి దుర్యోధనుడికి దగ్గర చేసిన క్షణం. ఇది స్నేహమా లేదా బంధనమా? దుర్యోధనుడికి కర్ణుడు ఒక ఆయుధం. కర్ణుడికి మాత్రం దుర్యోధనుడే తనకు గౌరవం ఇచ్చిన ఒకే ఒక్క వ్యక్తి. కాని ఈ కృతజ్ఞత కర్ణుణ్ణి అధర్మపు వైపు నడిపించింది. నిజం తెలిసిన తర్వాత కూడా కర్ణుడు వెనక్కి తగ్గలేకపోయాడు. ఇదే అతని జీవితాన్ని మార్చిన అతి పెద్ద మలుపు. కర్ణుడికి నిజం ఎప్పుడు తెలిసింది? కుంతీ చేసిన ఆ చివరి అభ్యర్థన ఏంటి? అతను పాండవుల వైపు ఎందుకు వెళ్లలేదు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ధర్మయుద్ధం తదుపరి ఎపిసోడ్ తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మహాభారత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.